విదురనీతి. ధృతరాష్ట్ర, నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. ఇది కులానికి చేటు తెచ్చిపెడుతోంది. కనుక త్వరగా మేల్కొని నీ పెద్ద కొడుక్కి తగిన బుద్ధులు నేర్పు. విదురా, నువ్వు జ్ఞానివి, సకల నీతి శాస్త్రవేత్తవు. దుర్యోధనుడికి ఏమి నీతులు నేర్పాలో ముందుగా నువ్వు నాకు ఉపదేశించు. వాటిని వాడికి బోధిస్తాను. ఆ పైన ఏది జరగాలో అది జరుగుతుంది. ధృతరాష్ట్ర, సరే అయితే ఆలకించు. పూర్వకాలములో దత్తయోగీంద్రుడు సాధ్యజాతి వారికి ఉపదేశించిన కొన్ని గొప్ప నీతులు ఉన్నాయి. వాటిని నీకు ఉపదేశిస్తాను, శ్రద్ధగా ఆలకించు అని విదురుడు ఆరంభించాడు. ముందుగా మనస్సుకి సంస్కృతం అలవర్చాలి. దానితో సమ ధమాదులు, సత్యము, ధృతి అలవడతాయి. వాటి వల్ల హృదయ గ్రంథి విడుతోంది. అరిషడ్వర్గం అంతరిస్తోంది. క్రోధాన్ని క్రోధముతో జయించలేం, సహనముతో ఓర్పుతో జయించగలం. క్రోధమనేది అన్ని అనర్థాలకు మూలకంధం. ఎవడి క్రోధం వాడినే దహించేస్తుంది. వాడి పూర్వ జన్మార్జిత సుకృతాలను కూడా నాశనం చేస్తుంది. అంచేత అందరూ తితిక్ష అలవరుచుకుని క్రోధాన్ని అదుపు చేసుకోవాలి. అలాగే ఏ మనిషి ఆక్రోశి కాకూడదు, అవమాని కాకూడదు, మిత్రద్రోహి కాకూడదు, నీచోపసేపి కాకూడదు, దురభిమాని కాకూడదు, ఏనవృత్తుడు కాకూడదు. రోక్షంగా పరుషంగా మాట్లాడే అలవాటును క్రమేపీ ప్రయత్నపూర్వకముగా వదుల్చుకోవాలి. ఇది హృదయాలను, మర్మాలను, హస్తికలను సైతం దహించి వేస్తుంది. ఇటువంటి వాక్పారుష్య రూప మహాపాపాన్ని ధర్మారాములందరూ వెంటనే వదిలిపెట్టి దానికి ఆమడల దూరం తొలగిపోవాలి. ఈటిలాంటి మాటలతో ఎదుటివారి హృదయాలను తూట్లు పొడిచే మానవుణ్ణి లక్ష్మీ సరస్వతులు ఆ క్షణములోనే పరితపిస్తాయి. దరిద్ర దేవత వాడి ముఖములో స్థిర నివాసం ఏర్పరచుకుంటోంది. నిప్పులు కక్కుతున్న వాగ్బాణాలతో ఎవరు ఎంతగా హింసించినా చెలించని వాడు, గుండెలు దహించుకుపోనివాడు నిజమైన యోగి. అతడు తన సుకృతాన్ని ఇంతకింతగా పెంచుకుంటున్నాడని గ్రహించు. అంబికేయ, వస్త్రాలకు రంగులు అంటుకున్నట్టే మనుషులకు గుణాలు అంటుకుంటున్నాయి. సజ్జుణ్ణి సేవిస్తే సజ్జనత్వం, దుర్జనుణ్ణి సేవిస్తే దుర్జనత్వం, తపస్విని సేవిస్తే తపస్విత్వం, చోరుణ్ణి సేవిస్తే చోరత్వం క్రమముగా సంక్రమిస్తాయి. 6 నెలల సావాసముతో వీరు వారవుతారని లోకోక్తి. తనను నిందించిన వాణ్ణి తాను నిందించకుండా, మరొకరితో నిందింపజెయ్యకుండా, తనను కొట్టిన వాణ్ణి తాను కొట్టకుండా, కొట్టించకుండా, తనకు ద్రోహం చేసిన వాడికి తాను ద్రోహం చేయకుండా, చేయించకుండా జీవించేవాడికి ఏ పాపము అంటదు. దేవతలు మెచ్చి స్వయముగా ఎదురు వచ్చి అతన్ని తమ లోకానికి తీసుకువెడతారు. రాజా హవ్యాహృతం వ్యాహృతాత్ శ్రేయ ఆహు. మాట్లాడటం కన్నా మౌనం ఎప్పటికీ శ్రేయోదాయకమన్నారు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే సత్యమే పలకాలి. అది 2 రెట్లు మంచిది. అది ప్రియం కూడా అయ్యేట్టు మాట్లాడగలిగితే 3 రెట్లు మంచిది. సత్యము ప్రియమే కాక ధర్మబద్ధము కూడా అయ్యేటట్టు పలకగలిగితే అది 4 రెట్లు మంచిది. మనిషి ఎవరిని జత చేర్చుకుంటాడో, ఎవరితో జత కడతాడో, తానెటువంటి వాడు కాదలుచుకున్నాడో దాన్ని బట్టి మార్పులు వస్తాయి. అటువంటి వాడు అవుతాడు. ఏ విషయాలను నివర్తించగలుగుతాడో తాను ఆయా విషయాల నుంచి విముక్తుడవుతాడు. ఇలా క్రమముగా అన్నింటినీ నివర్తించుకోగలిగిన వాడికి అణుమాత్రమైన దుఃఖం ఉండదని తెలుసుకో. ఇదొక నిరంతర సాధన, దుఃఖాన్ని జయించే ఏకైక మార్గం. నిందా ప్రశంసలు రెండింటినీ సమానముగా చూడగలిగిన వాడు ఒకరిని జయించడు, ఒకరికి తాను ఓడిపోడు, ఒకణ్ణి శత్రువు అనుకోడు, ఒకడికి తాను శత్రువు కాడు. ఇటువంటి వాడికి సుఖదుఖాలు అంటవు. అందరికీ మంచి జరగాలని, ఎవ్వరికీ కీడు జరగకూడదని కోరుకునేవాడు
మృదు స్వభావం కలవాడు, అంతర్బాహ్యేంద్రియాలను నిగ్రహించినవాడు. అతడు ఉత్తమ పురుషుడంటే యాచకుల్ని ఆదరించేవాడు, ఇస్తానన్నది వెంటనే ఇచ్చేవాడు, ఇతరుల్లో రంధ్రాన్వేషణ చేయనివాడు ఉత్తముడు. ఇక దుష్టుడెలా ఉంటాడంటే ఎవ్వరూ ఏ మంచి పని చెప్పినా వినడు, పరుల్ని శంకించటం, తనని తాను శంకించుకోవటం, నిత్య శంకితుడుగా ఉంటాడు, మిత్రుల్ని ఉత్త పుణ్యానికి దూరం చేసుకుంటాడు, అంతరాత్మను చంపుకుంటాడు, కోప వివసుడుగా ఉంటాడు, ఇతరులు చేసిన మేలుని ఆ నిమిషములోనే మరిచిపోతాడు. ఇవి దుష్టుడి లక్షణాలు. వీణ్ణి అధమ పురుషుడంటారు. శ్రేయస్కాముడు ఎప్పుడూ తనకంటే ఉత్తములనే సేవించాలి. కాలానుగుణముగా అవసరమైతే మధ్యముల్ని కూడా సేవించవచ్చు, అంతేకాని అధముల్ని చస్తే సేవించకూడదు. లోకములో ఒక్కొక్కసారి అధములు కూడా బాగా ధనం అర్జిస్తారు. తెలివితేటలనండి, బలమనండి, పౌరుషమనండి ఏదో ఒకటి ఉపయోగించి బాగా కూడబెడతారు. అంత మాత్రాన సంఘములో అతడు ప్రశంసాపాత్రుడు కాడు, పెద్దల సరసన కూర్చోలేడు. దత్తాత్రేయుడు అందించిన ఈ నీతి వాగామృతాన్ని ఆస్వాదించి సాధ్యులు స్వామి దగ్గర సెలవు తీసుకున్నారు. ఈ నీతుల్ని నీ పెద్ద కొడుక్కి బోధించి దారిలో పెట్టుకో అని విదురుడు ధృతరాష్ట్రుని హెచ్చరించాడు. దీపక, విన్నావు కదా, ఇవి ఇహపర సాధకలైన నీతి వాక్యాలు. ఇంకా చాలామంది ఇలాగ దత్తుణ్ణి ఆశ్రయించి సంశయాలు తొలగించుకుని సన్మార్గులు అలవరుచుకుని జీవన్ముక్తులయ్యారు ఉన్నారు. పరమాత్మగా ధ్యానించి ఆపునర్భమైన ముక్తిని పొందుతున్నవారు ఉన్నారు. మరింకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అన్నాడు వేదధర్ముడు. గురుత్తమ, అత్రిపుత్రుడి మహత్యాలు ఇంకా వినాలి అన్నదొక్కటే నా కోరిక. ఎంతకీ తనివి తీరటం లేదు. భరతవంశములో ఆయువుకి దత్తానుగ్రహం వల్లనే నహుసుడు జన్మించాడని, ఆ యోగీంద్రుని ఆరాధించి శత్రువుల్ని జయించి చక్రవర్తి అయ్యాడని క్లుప్తముగా విన్నాను. ఇది కాస్త వివరముగా ఈ శిష్యుడికి వినిపించి హృదయాబ్జాన్ని వికసింపజేయండి. దీపక, నువ్వు ధన్యుడువు కావటమే కాదు, నీ తల్లిదండ్రుల్ని సైతం ధన్యుల్ని చేస్తున్నావు, పితృదేవతల్ని తరింపచేస్తున్నావు. నువ్వు సంపాదించుకుంటున్న ఈ పుణ్యకథా శ్రవణ ఫలం అంతటిది. అంతేకాదు, అడిగి నాతో వీటిని చెప్పించి నన్ను కూడా ధన్యుణ్ణి చేస్తున్నావు. నాయనా, నీలో ఇంకొక సుగుణం నాకు మరీ నచ్చింది. ప్రతి కథను నేను చెబుతున్నంత శ్రద్ధగానూ వింటున్నావు. ఏదైనా ఒకటే మునుపు విన్నదే మళ్ళీ ప్రస్తావనకు వచ్చినా నన్ను ఆనందపరచడం కోసం ఇదే మొదటిసారి అన్నంత శ్రద్ధగా వింటున్నావు. ఇలాంటి శ్రోత దొరకటం చాలా అదృష్టం. పైగా కథ కూడా అటువంటిది. వేణ వృత్తాంతము. అనగా ఒక పక్షిరాజు, అతడి పేరు కుంజనుడు. అతడికి 4 కొడుకులు, శౌర్యవీర్య బలోన్మత్తులు, గరుత్మంతుడితో సమానులు. వీరిలో పెద్దవారి పేరు కపించలుడు. ఈ 4 ప్రతిరోజు 4 దిక్కులకి వెడతారు, సంచరిస్తారు, సాయంకాలానికి తిరిగి వస్తారు. తాము కన్నవి విన్నవి వింతలు విడ్డూరాలు ముసలి తండ్రికి వినిపిస్తుంటారు. భోజనాల సమయములో తండ్రితో వీరికి ఇదొక మంచి కాలక్షేపం. ఆ తండ్రి కూడా అడిగి విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు. ఒకనాటి సాయంకాలం కపింజలుడు పట్టరాని ఆనందముతో తిరిగి వచ్చి తండ్రికి సవినయముగా నమస్కరించి, తండ్రి, ఈరోజు నేనొక వింత చూశాను. ఒక మహానుభావుడు అగ్నిలా ప్రజ్వరిల్లుతూ తపస్సు చేస్తుంటే ప్రసన్నుడే జనార్దనుడు దివ్య రూపముతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీమన్ మహావిష్ణువును నేను దర్శించగలిగాను. తండ్రి, నిజముగా నా జన్మ సఫలమయ్యింది, నా కన్నులు చరితార్థమయ్యాయి అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. నాయన కపింజల, నిజముగా నువ్వు భాగ్యశాలివి. ఇంతకీ ఆ తపస్వి ఎవరు? అతడి ప్రభావం ఏమిటి? జనార్దుణ్ణి ఎలా ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు?
ప్రసన్నుడై వచ్చిన వరదుడు అతడికి వరద కట్టించిన వరాలేమిటి? ఈ విశేషాలన్నీ నువ్వు చెప్పాలి. నువ్వు అదృష్టవంతుడివి మాత్రమే కాదు, సర్వజ్ఞుడువు, యోగ విద్యావేత్తవు. కాబట్టి నీకు తెలియనిదంటూ ఉండదు, నేనెరుగుదును. అంచేత ఇవన్నీ చెప్పి నా కుతూహలం తీర్చు. తండ్రి, నాకు తెలిసినంత మట్టుకు తప్పకుండా చెబుతాను, అందరూ వినండి. తుంగుడు అనే ఒక మునీశ్వరుడు ఉన్నాడు. గురుచరణ సేవాపరాయణుడు, మహాతపస్వి. అతడికి ఏదో ఒక దుర్యోగం వల్ల అత్యుల్బనుడు వేణుడనే కొడుకు పుట్టాడు. పాపకర్మ ఫలితముగా వేణుడు నిత్యము రోగపీడితుడై దుఃఖపడుతున్నాడు. తండ్రి చూసి, తపస్సు చేసుకో, పాపక్షయము రోగక్షయము అవుతుందని ఆజ్ఞాపించాడు. అందుమీదట వేణుడు ఆరోగ్యకాంక్షతో ఘోర తపస్సు చేశాడు. గోవిందుడు సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యాన్ని, రాజ్యభోగాలను, సప్తంతానాన్ని వరాలుగా ప్రసాదించాడు. వేణుడు రాజ్యభోగాలు చాలా కాలం అనుభవించి రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి మళ్ళీ అరణ్యాలకు వచ్చి తపస్సుకు కూర్చున్నాడు. తీవ్రముగా తపస్సు సాగించాడు. గోవిందుడు గరుడు వాహనం మీద మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. దేవదేవా, జనార్దన, శంఖచక్ర గదాధర, నువ్వు ఈ భూలోకములో చాలా అవతారాలు ధరించావు, అన్నీ విఖ్యాతి పొందాయి. కానీ దత్తాత్రేయ అవతారం వాటిలోకల్లా విఖ్యాతమైనది, ప్రత్యేకమైనదిను. ఆ అవతారములో ఎందరెందరో రాజులను సంకట పరిస్థితుల నుంచి ఉద్ధరించావు. అలా నీతో ఉద్ధరింపబడిన ఒక రాజు కథ నీ ముఖత వినాలని నా కోరిక. ఇంతకు మించి నేను వేరే కోరే వరాలు ఏమీ లేవు, నన్ను అనుగ్రహించు. నహుస వృత్తాంతం. తుంగపుత్ర, వేణ తపస్వి ఆయువు అని ఒక సార్వభౌముడున్నాడు. సత్యధర్మపరాయణుడు, తపోయశోబలాలతో ఇంద్ర సమానుడు. దాన ధర్మాలతో, యజ్ఞయాగాలతో, నియమనిష్టలతో, పుణ్యకార్యాలతో పవిత్రముగా ఏకఛత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. చంద్రవంశానికే విభూషణముగా భూలోకములో కీర్తి ప్రతిష్టలు గడించాడు. అయితే ఎంతకాలానికి ఆ దంపతులకు సంతానం కలగలేదు. ఆయువు ఎంతగానో దిగులు చెందాడు. దత్తయోగీంద్రుడు మహిమ విని ఒక మంచి రోజున హుటాహుటిన బయలుదేరాడు. సహ్యాద్రి చెంగుట దత్తాశ్రమం చేరుకున్నాడు. అల్లంత దూరములో దత్తాత్రేయుడు కనిపించాడు. సర్పాలంకార విభూషితుడై, మధిరానందాలోలుడై, అంకపీఠములో అతిలోక సౌందర్యవతిని బుజ్జగిస్తూ తరుణీ బృంద పరివేష్టితుడై కనిపించాడు. అక్కడ అందరూ సురాపానం చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. దత్తదేవుడి మెడలో పుష్పహారాలు, ముక్తామాలికలు పరిడవిస్తున్నాయి. తనువంతా చందనముతో పరిమళిస్తోంది. సువర్ణ యజ్ఞోపవేతం తలతలవా మెరిసిపోతుంది. ఆయువు నదురు బెదురు లేకుండా పరుగు పరుగున వెళ్ళి దత్తాత్రేయుడు పాదాల మీద సాష్టాంగపడ్డాడు. యోగీంద్రుడు గుర్తించాడు. అయినా పరీక్ష కోసం పరాభవించాలని ఆయువును కాలితో పెట్టాడు. ఆయువును కాలితో నెట్టాడు. దృఢ సంకల్పముతో వచ్చిన ఆ మహారాజు దాన్ని లెక్క చెయ్యలేదు. దత్తదేవుడి పాదాలు వీడలేదు. దత్తాత్రేయుడు మౌనముగా అక్కడ నుండి నిష్క్రమించాడు. ఆయువు ఆశ్రమములోనే ఉండి క్రమక్రమముగా స్వామి పరివారములో సభ్యుడై సన్నిహితుడై 100 ఏళ్లు సేవలు చేశాడు. మనసు పెట్టి భక్తితో సకల పరిచర్యలు చేశాడు. నిత్యము స్తుతించాడు. అత్రి సంభవ, మహాభాగ, గోవింద, పురుషోత్తమ, బ్రాహ్మణ రూపములో అవతరించిన గరుడుధ్వజ, దేవదేవేశ, పరమేశ, నమో నమః. శరణాగత వత్సల, నిన్నే శరణు వేడాను. ఋషికేశ, నువ్వు కల్పించిన మాయను నువ్వే ఉద్ధరించు. నువ్వు విశ్వప్రదాతవు, విశ్వనాయకుడవు. మధుసూదన, నువ్వు జగన్నాథుడువని ఎరుగుదును. గోవింద, విశ్వరూప, నన్ను కటాక్షించు, నన్ను రక్షించు. నమో నమః. ఉన్నట్టుండి ఒకనాడు దత్తాత్రేయుడు కటాక్షించాడు. అదే తొలిసారి పలకడం. అదిగో ఆకపాలంతో
మద్యం తీసుకురా, మాంసభోజనము కూడా కావాలి అన్నాడు. ఆయువు త్వరగా వెళ్ళి మద్యం తెచ్చి ఇచ్చాడు. స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించాడు. ఇలా ఎన్నో పరీక్షలయ్యాక అతడి నిశ్చల భక్తికి గురు శుశ్రూషకు సంబరపడి ఆయుభూపతి ఏం కావాలో వరము కోరుకో ఇస్తానన్నాడు. దత్తయోగీంద్ర పునఃసంపన్నుడు, సర్వజ్ఞుడు, దేవవీర్యుడు, దేవదానవ గంధర్వ కిన్నెర రాక్షస క్షత్రియాదులకు అజేయుడు, దేవ బ్రాహ్మణ భక్తి తత్పరుడు, ప్రజాపాలన దక్షుడు, యజ్ఞ నిర్వాహకుడు, దానశీలుడు, శరణాగత తత్పరుడు, మహాత్యాగి, వేదశాస్త్ర పారంగతుడు, ధనుర్వేద నిపుణుడు, అనాహత మతిమంతుడు, సుందరాకారుడు, ఇంకా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టే సత్కృతుణ్ణి వరమగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు. దత్తస్వామి తదాస్తు అన్నాడు. వైష్ణవాంశతో పుడతాడని, సార్వభౌముడవుతాడని, ఇంద్రతుల్య పరాక్రమం అవుతాడని ఆశీర్వదించి ఒక పండు చేతికందించి ఇది నీ తీసుకువెళ్ళి నీ ధర్మపత్నికి ఇచ్చి భుజించమను, నీకిచ్చిన వరం ఫలిస్తోంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆయు మహారాజు ఆనందముగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని స్వర్భానుతనయ పట్టమహిషి ఇందుమతికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి దత్తదేవుడిచ్చిన దివ్య ఫలాన్ని భక్తితో కన్నులు కద్దుకుని ప్రసాదముగా స్వీకరించమని అందించాడు. ఆమె అలాగే చేసింది. నెల తిరిగేసరికి గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. ఒకనాటి రాత్రి ఇందుమతికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. సూర్య సన్నిభుడు, సముజ్వల చర్వాంగుడు, శ్వేతవస్త్ర సుశోభితుడు, శ్వేత పుష్పమాలికాలంకృతుడు, దివ్యాభరణ దివ్యానులేపన విరాజితుడు, చతుర్భుజుడు, శంఖచక్ర గదాకడ్గదారి, హారకంకణ కేయూరనూపురాలంకృతుడు, చంద్రబింబం లాంటి ఛత్రఛాయలో నిలబడ్డాడు. చంద్రబింబం లాంటి మకర కుండలాలు చెక్కిళ్ళుపై వెన్నెలలు కుమ్మరిస్తున్నాయి. ఇలా ఉన్న ఆ దివ్య పురుషుడు ఇందుమతిని చెంతకు పిలిచి రత్నకాంచన పట్టికాలంకృతమైన శంఖముతో క్షీరాభిషేకం చేశాడు. అటుపైనే ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపజేసి చేతికి ఒక శ్వేతపద్మం అందించి అదృశ్యమయ్యాడు. ఇందుమతికి మెలకువ వచ్చింది. భర్తను లేపి స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. అంతలోకి తెల్లవారింది. మహారాజు ఉదయాన్నే సౌనక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలమేమిటో చెప్పండి అని అడిగాడు. వరమిచ్చిన దత్తాత్రేయుడే ఇవాళ మహారాజ్ఞికి కలలో దర్శనమిచ్చారని, క్షీరస్నాన పద్మదానాలను బట్టి వైష్ణవాంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడని, ముక్తాఫలం గర్భరక్షకమయ్యుంటుందని స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడని ఆశీర్వదించి వెళ్ళాడు ఆ మహర్షి. రాజదంపతులు సంబరపడి దత్తాత్రేయుణ్ణి ధ్యానిస్తూ ప్రసవానికి వేచి ఉన్నారు. ఇదే సమయంలో హుండు అనే దానవుడు కూతురు ఇష్టసకులతో కలిసి నందనవరములో విహరిస్తూ చారణ దంపతుల సంభాషణ వింది. భూలోకములో ఆయు మహారాజుకి విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడని, అతడి చేతుల్లో హుండు మరణిస్తాడని, అప్పుడు మన దేవలోకం మనకు స్వాధీనమవుతుందని, అందాక మనకు ఈ ఇడుములు తప్పవని చారణులు కలబోసుకుంటున్న కబుర్లను పుండపుత్రిక విన్నది. పరుగున వెళ్ళి తండ్రికి విన్నవించింది. అశోక సుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తుకు తెచ్చుకున్న హుండు తనకు పోగాలం దాపరించిందని గుర్తించి గడగడలాడాడు. ఇందుమతి గర్భములో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందే నాశనము చెయ్యాలని నిశ్చయించుకుని అదృశ్య రూపములో ఇందుమతి శయనాగారములో ప్రవేశించాడు. అక్కడ దివ్య తేజోమయ రూపాలు ఆమెకు కావలి ఉండటం గమనించాడు. ఆమె తేజస్సుని, వారు తేజస్సుని తట్టుకోలేక యువతలకి వచ్చేశాడు. స్వప్నములో ప్రవేశించి భీషణ రూపాలతో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు. విష్ణు తేజో రక్షితను ఏ రకంగానూ
భయపెట్టలేక ప్రసవం కాగానే పసిగుడ్డను తన్నుకుపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు. ఒక సుముహూర్తాన స్వర్భాను తనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది. అతడి దివ్య తేజస్సుకి ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్టసుకులు వీడు సూనుడు కాడు పానుడు అని తుల్లిపడ్డారు. సూతికా గృహం వెలుపల ఉన్న దాసీ జనానికి ఈ శుభవార్త అందించటానికి వచ్చిన ఒక దాసీని ఆవహించి ఉండు లోపలికి చొరబడ్డాడు. అనుకూల సమయం కోసం వేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణములో కావలి వారిని సమ్మోహపరచి ఉండు ఆ శిశువును అపహరించుకుపోయాడు. తన రాజధాని కాంచనపురం చేరుకున్నాడు. భార్యను పిలిచాడు. ఈ శిశువు నా శత్రువు, వీణ్ణి మన పాచకులకు ఇచ్చి వీడి మాంసం నాకు వడ్డించమును అన్నాడు. ఈ పసిగుడ్డేమిటి, నీకు శత్రువేమిటి, వీణ్ణి చంపడమేమిటి, వండటమేమిటి, నువ్వు తినడమేమిటి, ఏమీ నాకు అర్థం కావటం లేదని ఆ రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమంది. అంతా వివరించాడు హూండు. కామోసనుకుని ఆమె సైరంధ్రి మేకలను పిలిచి బిడ్డల్ని చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది. మేకలు వెళ్ళి పాచకుడికి అప్పగించింది. వాడు కత్తితో బిడ్డను నరకపోతే కత్తి 2 ముక్కలయ్యింది. పాలకుడు చిరునవ్వు చిందించాడు. మేకలకు విషయం అర్థమయ్యింది. ఈ శిశువు అసాధారణుడు, మనకు అవధ్యుడు, దివ్య లక్షణ సంపన్నుడు అంది. రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడ్డును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హూండు దానవాధముడు. ఈ శిశువును చంపటం ఎవరి తరమూ కాదు. కర్మ రక్షిస్తుంటే ఎవణ్ణి ఏమి చేయగలడు? దేవుడైనా వచ్చి ప్రదక్షిణ చేయవలసింది. ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి, పంది కానాలైనా తెరుచుకుంటాయి. కాళ్ళు చేతులు కట్టేసి నదిలోకి విసిరేసినా క్షేమముగా తిరిగి వస్తాడు. అంచేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరముగా వదిలేసి వద్దామని ఇద్దరూ కూడబల్కుని ఆ అర్ధరాత్రి శిశువుని తీసుకెళ్లి వశిష్ఠుడి ఆశ్రమ ద్వారములో పరుండబెట్టి తిరిగి వస్తూ ఒక బుజ్జిలేడు కోనను సంహరించి తెచ్చి ఆ మాంసం వండి పసిబిడ్డ మాంసమని ఊండుడికి వడ్డించారు. అది భక్షించి ఊండు నిశ్చితముగా నిద్రపోయాడు. తెల్లవారింది. వశిష్ఠుడు లేచాడు. గుమ్మములో చందమామలా ఉన్న శిశువును చూశాడు. దివ్య లక్షణాలను గమనించాడు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్ళారోనని ఆరా తీశాడు. ఆశ్రమవాసులంతా మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. కొందరు పరిశీలనగా చూసి ఆయు మహారాజు గారి పుత్రుడిలా ఉన్నాడు, ఈ తేజస్సు, ఈ కాంతి కలిగిన సుతుడు వారికి జన్మించాడని విన్నాము అన్నారు. వశిష్ఠుడు దివ్య దృష్టి సారించాడు. అంతా అర్థమయ్యింది. ఆ శిశువును తానే స్వయముగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకాశము నుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. అప్సరసులు నృత్యం చేశారు. కిన్నెరులు గానం చేశారు. ఋషులు వేదమంత్రాలు పఠించారు. ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశాడు వశిష్ఠుడు. నరాధిప, నీ వంశం పాలభావదూషితం కాలేదు కాబట్టి నువ్వు నహుసనామముతో విఖ్యాతికెక్కుతావు, దేవపూజ్యత దక్కుతుంది అని నామకరణం చేసి దీవించాడు. వశిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. వేదాంగాలు నేర్పాడు. ధనుర్వేదం రహస్యాలతో సహా నేర్పాడు. వేదాంతం, ధర్మశాస్త్రం, రాజనీతి ఒకటేమిటి సమస్త విద్యలు నేర్పాడు. నహుసుడు సర్వ విద్యావేత్త, సకల కళాపారీణుడు అయ్యాడు. అక్కడ రాజంతఃపురములో ఇందుమతికి మెలకువ వచ్చింది. పక్కలో బిడ్డ కనిపించలేదు. వెదికింది. సకులను అడిగింది. దాసీజనాన్ని ప్రశ్నించింది. అందరూ అప్పుడే నిద్రలేచారు. మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. క్షణములో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానిలో వీధి వీధికి ప్రయాణించింది. ఆయు మహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు. ప్రయోజనం కనిపించలేదు. కావలి వారిని శిక్షించాడు. అంతఃపురములోకి ప్రవేశించి పట్టమహిషి పొత్తిలలో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు, ఎలా అపహరించగలిగారు, ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం దొరకలేదు. రాజధాని అంతటా విషాదమేఘాలు అలుముకున్నాయి.
అందరి ముఖాల్లోనూ అదే దిగులు. ఇందుమతి దుఃఖానికి అంతే లేదు. వంశోద్ధారకుని ఇచ్చినట్లే ఇచ్చి దేవుడు ఇలా మాయం చేశాడేమిటి? దివ్య స్వప్నం పగట కలేనా అని ఆవిడ ఆక్రోశం. దత్తాత్రేయుడిచ్చిన వరం ఇలా అయ్యిందేమిటి అని ఆయువు విస్తుపోతున్నాడు. తపస్సులు నిష్ఫలాలు, దాన ధర్మాలు నిష్ఫలాలు, వరాలు ఇంతేనా? దేవుడే మోసం చేశాడా? మదనపడుతూ లోపల కుమిలిపోతున్నాడు మహారాజు. సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపినట్టు నారద మహర్షి వచ్చాడు. అర్ఘ్యపాద్యాలు అతిథి మర్యాదలు అయ్యాయి. కుశల ప్రశ్నల సందర్భముగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నాడు. మహారాజా, చింతించకు, నీ వంశోద్ధారకుడు క్షేమముగా ఉన్నాడు, తిరిగి వస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సకల విద్యా ప్రవీణుడై మహావీరుడై రణరంగములో పూండాసురుణ్ణి సంహరించి ధర్మపత్ని సమేతుడై మీ దగ్గరకు వస్తాడు. కొడుకుని కోడల్ని ఆశీర్దిద్దురు గాని సార్వభౌముడై భూగోళాన్ని చిరకాలం పరిపాలిస్తాడు. అటుపైన ఇంద్ర పదవి అధిష్ఠిస్తాడు. దత్తదేవుడిచ్చిన వరం వృధా కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి ఆ దేవర్షి వీడ్కోలు తీసుకున్నాడు. రాజదంపతులు కుదుటపడ్డారు. సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధమయ్యారు. దుఃఖ తీవ్రతలో దత్తాత్రేయుణ్ణి అతడిచ్చిన వరాన్ని శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా మరింత భక్తి ప్రవత్తులతో నిత్యము ఆ స్వామిని స్తుతించారు. ఇందుమతీకృత దత్తస్తవం. నమః పరస్మై పురుషాయ వేదసే షడింద్రియ జ్ఞాన విదూరవర్త్మనే పరాత్మనేహం కృతి దోషితాత్మనాం కోణాత్మనాం సంస్కృతి హేతుకేతవే. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే విశుద్ధ విజ్ఞాన కణాయ సాక్షినే ద్విజాయ దేవాయ చ దేవహేతవే మునీశ్వరాయ త్రిసుతాయ యోగినే రుచిన చలద్యపారం ప్రాపయేద్యః ప్రసన్నాన్ సుతమమర సుతాభం యో దత్తదేవః తతః మమర పూజ్యం సిద్ధవంద్యం శరణ్యో పురుషం వృషభమాధ్యం త్వాం ప్రసన్నాస్మి భూయః యో ఏ దచ్యుతం దివ్యం విభూతేదోపబృహంతం సపాతు సర్వదా పుత్రం సర్వదేశే చ యద్గతిః యస్స ప్రసాదజో బ్రహ్మా రుద్రస్తేజస్సముద్భవః కింకరాచ సురాయస్య సమం పాతో సదా హరిః. నమస్తే పురుషాధ్యక్షమైకాదక్ష జగద్గురో దత్తాత్రేయ సురేశానా పాహి మాం భవ సంకటాత్. త్వత్ప్రసాదేన దేవేశా సర్వం సౌఖ్యమవాస్తవాన్. గతిం మే దేహి పాదాబ్జే నాణ్యమిచ్చామ్యహం ప్రభో. పరాత్పరుడు, పురుషోత్తముడు, బ్రహ్మస్వరూపుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, అహంకార దూషితాలకు దూరముగా ఉండేవాడు, సంసార హేతువుకు కేతువైన వాడు దత్తదేవుడికి నమస్కారం. పరిశుద్ధ బుద్ధికి, విశుద్ధ విజ్ఞాన గణుడికి, జగత్సాక్షికి, ద్విజుడికి, దేవుడికి, దేవకారణుడికి, మునీశ్వరుడికి, యోగేశ్వరుడికి, ఆ అత్రి పుత్రుడికి ప్రణామం. ప్రసన్నులకి పాపజలది దాటించేవాడు, అమరసుతుడు లాంటి బిడ్డను ప్రసాదించిన వాడు, అమర పూజ్యుడు, సిద్ధవంధ్యుడు, శరణ్యుడు అయిన ఆ పురుషోత్తమునికి నేను ప్రసన్నురాలునై ఇదే ప్రణతి సమర్పిస్తున్నాను. దేశశాలి అయిన పుత్రుణ్ణి ప్రసాదించిన ఆ దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నిషుగును సంరక్షించుగాక. బ్రహ్మదేవుడు కూడా దత్తదేవుడు అనుగ్రహముతో అవతరించిన వాడే. రుద్రుడు దత్త తేజస్సంభూతుడు. సకల దేవతలు సేవకులు ఆ శ్రీహరి సదా నన్ను రక్షించుగాక అని ఇందుమతి స్తుతించింది. పురుషాధ్యక్ష లక్ష్మీవల్లభ
జగద్గురు దత్తాత్రేయ సురేశాన భవసంకటము నుంచి నన్ను ఉద్ధరించు దేవా, నీ అనుగ్రహముతో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నాను, నీ పాద పద్మాలే నాకు దిక్కు, ప్రభు నేనింకేమి కోరను అని ఆయువు స్తుతించాడు. ఇలా దంపతులిద్దరూ దత్తదేవుని స్తుతిస్తూ అర్చిస్తూ వరమాహత్యాన్ని తలచుకుంటూ పుత్రాగమవాన్ని ప్రతీక్షిస్తూ కాలం గడుపుతున్నారు. ఆశ్రమములో వశిష్ఠుల వారు ఒకనాడు నహుసుని పిలిచి సమిత్కుశలు కందమూల ఫలాలు తెమ్మని అడవిలోనికి పంపించాడు. అన్నింటినీ సేకరించుకుని తిరిగి వస్తున్న నహుసుడికి దేవదూతల సంభాషణ వినిపించింది. ఇతడే మహావీరుడు నహుసుడు, ఆయు మహారాజు గారి ఏకైక సుతుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎనలేని దుఃఖం కలిగించాడు. వశిష్ఠుడు అనుగ్రహముతో సకల విద్య పారంగతుడు అయ్యాడు. ఇతన్ని వలచి వివాహం చేసుకోదలచిన శివకన్య అశోక సుందరి దుష్కర తపస్సు చేస్తోంది. ఆ పిచ్చి తల్లి తపస్సు ఎప్పటికి ఫలిస్తుందో ఈ మాటలు విని నహుసుడు చకచకా ఆశ్రమానికి వచ్చాడు. తెచ్చిన వస్తువులను ఎక్కడికక్కడ పడేశాడు. వశిష్ఠులకు నమస్కరించి చేరువులో కూర్చున్నాడు. తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు. మహర్షి సుకుమారముగా నవ్వి అతడి జన్మ వృత్తాంతం అంతా ఎరింగించాడు. పుత్ర ఆనందపరచు అని ఆజ్ఞాపించాడు. నహుసుడు మహర్షికి సాష్టాంగపడి దీవెనలందుకుని తను ఖడ్గ తూనీరాలను ధరించి ఓండాసురుడి మీదకు బయలుదేరాడు. దేవదుందుబులు మ్రోగాయి. అఖండ పుష్పవృష్టి కురిసింది. పరిమళ భరిత శీతల వాయువులు అనుకూల దిశగా వీతించాయి. శకునాలన్నీ కనిపించాయి. దేవేంద్రుడు స్వయముగా మాతల సార్థకమైనది దివ్య రథాన్ని దివ్యాస శస్త్రాలను అందించి ఓండాసురుణ్ణి జయించమని ఆశీర్వదించి వెళ్ళారు. మునులు ఋషులు సకల దేవ మానవ జాతులు వారు జయోస్తూ పలికారు. నహుసుడు ఇంద్రరథం అధిరోహించాడు. సూర్యుడులా తలతల్లాడాడు. వాయువేగ మనోవేగాలతో ఓండ రాజధాని మహోదర వగరం శివారుకు చేరుకున్నాడు. అశోక సుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుసుని కలుసుకుంది. నహుసా, శివకన్య అశోక సుందరికి నేను ప్రాణసఖిని రంభను. రూపగుణశీల సంపన్న మా అశోక సుందరి నీకోసమే తపస్సు చేస్తుంది. ఊండు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగార గృహములో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్బంధిస్తున్నాడు. అశోక సుందరి శపించింది. నహుసుడు వస్తాడు, నిన్ను సంహరిస్తాడు, నన్ను వరిస్తాడు అని పలికింది. నీ కోసం తపిస్తూ నీ కోసం దుఃఖిస్తూ నీ కోసం కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోక సుందరికి ఒక్కసారి కనుముందు చెయ్యి అని అభ్యర్థించింది రంభ. నాకు అన్ని విషయాలు తెలుసు. ముందుగా హూండుని సంహరించాలి. అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. ప్రాణ సమానవు గదా, వెళ్ళి ఈ మాట చెప్పి నా ప్రేయసిని ఊరడించు అని పలికి నహుసుడు రంభను పంపించి వేశాడు. యుద్ధాహాన సూచకముగా శంఖం పూరించాడు. ఆ ధ్వనికి మహోదర నగరం కంపించింది. ఊండు కలవరపడ్డాడు. ఎవడో యుద్ధానికి వచ్చాడని గ్రహించాడు. చూసి రమ్మని దూతన పంపించాడు. వచ్చినవాడు ఆయుపుత్రుడు వశిష్ఠుల శిష్యుడు నహుసుడట. యుద్ధం కావాలట, నీకు మరణం తప్పదట. తిరిగి వచ్చి నహుస సందేశాన్ని వివరించాడు దూత. ఊండు ఉలిక్కిపడ్డాడు. ఆయుపుత్రుణ్ణి నెలల పసిగుడ్డగా ఉన్నప్పుడే వండించుకుని తినేశాను కదా, మరి వీడెక్కడి వాడు అనుకుంటూనే భార్యను మేకలను సోదకుణ్ణి పిలిచి గద్దించి ఆరా తీశాడు. సోదకుడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడి దగ్గర సకల విద్యలు నేర్పి ఈ ఆయుపుత్రుడు నా మీదకు వచ్చాడన్నమాట ఊండుడికి అర్థమయ్యింది. తనకు చావు తప్పదని తెలిసిపోయింది. దైవం అనుకూలించనప్పుడు అన్నీ అనుకూలించనట్టే, ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి. సరే, జరగవలసిందేదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండి ధైర్యముతో ఆ హవనీయ రథాన్ని అధిరోహించాడు. భీషణ దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహుసుని ఎదిరించాడు.
వశిష్ఠుడు నేర్పిన ధనుర్విద్య, ఇంద్రుడిచ్చిన దివ్యాస్త్ర శాస్త్రాలు, సుదర్శన చక్రములా పయనించగలిగిన దివ్య రథం, వీటితో నహుసుడు ఒక్కడే అయినా మొత్తం రాక్షస సైన్యాన్ని చిటికులో మట్టు పెట్టాడు. ఓండాసురుడితో తలపడ్డాడు. వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల దాటికి తట్టుకోలేక మేఘఛాదితుడైన బాలబాణుడులా కనిపించాడు. దేవతలు ఋషులు విసన్న వదనులయ్యారు. నహుసుడొక్కసారి గురుదేవుల్ని తలుచుకున్నాడు. విశిష్టాస్త్రాలను రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు. అవి సరాసరి వెళ్ళి ఓండాసురుని 2 బాహువులను తన్నుకుపోయాయి. వాడికి క్రోధముతో పిచ్చెక్కింది. పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకుని బాహుమూలాల నుంచి రక్తధారలు ఏరులు కడుతున్నా లక్ష్యపెట్టక నహుసుని కబలించాలని విరుచుకుపడ్డాడు. ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నహుసుడు క్షణమాలస్యం చేయకుండా ఇంద్రుడిచ్చిన ఐంద్రియశక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది మహావేగముగా విద్యుజ్వలన సన్నిభంగా వెళ్ళి వాడి గుండెకి తగిలింది. ఆ దెబ్బకు కొండ గుహలు మారుమోగేటట్టు భీషణముగా మూలిగి మెలికలు తిరుగుతూ హూండు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు. అతశేషులైన దానవులు అడవులకు కొండలకు పలాయనం చిత్తగించారు. దేవతలు ఋషులు మునులు హర్షధ్వానాలు చేశారు. దేవదుందువులు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. అప్సరాంగణులు నాట్యాలు చేశారు. గంధర్వ కిన్నరాదులు బృందుగానాలు చేశారు. అశోక సుందరిని వెంటబెట్టుకుని రంభ వచ్చింది. తపకృశాంగి కారాగారవాస పరిప్రశాంతత అశోక సుందరి తనను తాను నహుసుడికి సమర్పించుకుంది. నేను నీకు దేవదత్తమైన ధర్మపత్నిని, తపస్విని. నీ కోసం నే చేసిన తపస్సు ఇప్పటికి ఫలించింది అంటూ చేరుకు వచ్చి పాదాభివందనం చేసింది. కృశాంగి, నా కోసమే నువ్వు తపస్సు చేస్తున్నావని విన్నాను. ఇప్పుడు కన్నాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. క్షణకాలములో గురుదేవుల అనుమతితో నిన్ను పరిణయమాడుతాను. రండి, మీరిద్దరూ రథం అధిరోహించండి. వశిష్ఠాశ్రమానికి వెడదాం అన్నాడు నహుసుడు. అన్నట్టుగానే రథం కదిలింది. క్షణములో వశిష్ఠాశ్రమం నిలిచింది. ముగ్గురు దిగివచ్చి వశిష్ఠులకు సాష్టాంగం పడ్డారు. నహుసుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. మహర్షికి తనువు పులకించింది. శిష్యుడి వీరగాథ మనస్సుకి గిలిగింతలు పెట్టింది. కౌగులించుకుని వచ్చా అంటూ శిరస్సు మూర్ఖున్నాడు. నీ కళ్యాణం నేనే జరిపిస్తున్నాను. ముహూర్తం నిశ్చయించాడు. బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రాలు చదువుతుంటే వైదికంగా అశోక సుందరి నహుసులకు సకల దేవతలు సాక్షిగా వివాహం జరిపించాడు. సదవ్యమయ్యింది. పసుబట్టలతోనే వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందింపజెయ్యండి అని చెప్పి నవదంపతులకు అదే రథం మీద రాజధానికి పంపించాడు. అప్పటికే దేవతల పంపున మేనక వెళ్ళి ఇందుమత్యాయు దంపతులకు శుభవార్త అందించింది. మీ కొడుకు కోడలు దివ్యరథం మీద వస్తున్నారని ఉప్పు అందించింది. అంతటి శుభవార్త అందించిన మేనకకు తన మెడలోని రత్నహారం బహుకరించాడు ఆయువు. ఆ రాజదంపతులు దత్తదేవుడు వరాన్ని నారద వచనాలను గుర్తుకు తెచ్చుకుని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఇన్ని సంవత్సరాల దత్తారాధన ఇప్పటికి ఫలిస్తుందని దుఃఖమో ఆనందమో ఏదో తెలియని ఒక భావావేశముతో బిక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అంతలోకి దివ్యరథం వచ్చి కుమ్మములో వాలింది. దేవతల కోలాహలం, గంధర్వాప్సరసల గీత నృత్య వాద్యఘోష, మందార పుష్పవృష్టి, దేవవర్చస్వి మహాబాహుపు నహుసుడు ధర్మపత్ని సమేతుడై దివ్యరథం నుంచి అవతరించాడు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. తండ్రి కొడుకులు అత్తాకోడళ్ళు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆనందాశ్రువులతో మూర్ధాభిషేకం చేశారు. కొడుకును దగ్గరకు తీసుకుని ఇందుమతి శిరస్సు మీదుగా వీపు నిమిరి మురిసిపోయింది. రాజధానిలో వీధి వీధికి ఇంటింటికి ఈ శుభవార్త పరిమళములా వ్యాపించింది. ఉప్పొంగిన ఆనందముతో ఒక మహోత్సవం తనంత తాను ఊపుగట్టింది. అది రాజ్యమంతటా కుబాలించింది. తండ్రి కుంజల వేణ తపస్వికి ప్రత్యక్షమై జనార్దనుడు చెప్పిన దత్తమహిమ ఇది. నహుస వృత్తాంతమిది.
ఇది చెప్పి గోవిందుడు అదృశ్యమయ్యాడు. ఈ రోజు నేను కన్నది విన్నది వింత ఇది అని ముగించాడు పక్షి యువకుడు కపింజలుడు. సూత మహర్షి, మహాప్రాజ్ఞ, మా జన్మలు చరితార్థమయ్యాయి. మా స్వాధ్యాయ తపోయజ్ఞాది క్రియలన్నీ సఫలమయ్యాయి. విచిత్రము మధురాతి మధురము అయిన తత్వకథామృతాన్ని శృతి పుటాలతో ఆస్వాదించగలిగాము. జన్మ జరా మృత్యువే వేదనలను మరిచిపోగలము. విన్న కొద్దీ వినాలనిపిస్తోంది తప్ప ఇక చాలు అనిపించటం లేదు. అంచేత ఓ మహాబుద్ధి, ఆయా సందర్భాలలో దత్తాత్రేయ